హాయ్ అండి, నమస్కారం. నేనైతే ఈరోజు కలిబెందల ఫ్రై అయితే చేస్తున్నాను. అది కడిగే క్రమంలోనే ఒక కలిబెంద అయితే చిదిగిపోయింది. దాని బ్లాక్నెస్ అంతా బయటకు వస్తుందండి. ఆ బ్లాక్నెస్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుందని దాన్ని తీసి పక్కన పెట్టేశాను. మొత్తం బ్లాక్నెస్ అంతా పోయిన శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. వీటి కోసం అయితే నేను మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదండి. అలాగే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు. కారం, ఉప్పుతోను మాత్రమే నేను ఫ్రై అనేది చేస్తున్నాను. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి, వీటికి ఊరికో పేరు ఉంటుందనేసి. అలాగే మా ఊర్లో అయితే దీన్ని కలిబెందులు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్రై అయితే మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి. మొత్తం అయితే నేను కలిపేసుకున్నానండి. ఫుల్గా అయిపోయింది ఇది. ఇప్పుడు నేను బాండీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను. నేను ఎప్పటి నుంచి ఈ బాండీని అయితే యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే అడుగు కట్టకుండా ఉంటుందని దీంట్లో నేను ఫ్రైలను చేస్తాను. ఇప్పుడైతే కలిబెందలు అయితే వేసేస్తున్నానండి. ఇవైతే చేపల్లా ఒక్కొక్కటి స్పేర్గా వేయక్కర్లేదు, అంతా గుంపుగా వేసేస్తే చిన్నగా తయారవుతాయి. లాస్ట్లోనైతే నాకు కారం నీళ్ళు మిగిలాయి, ఎందుకంటే మన ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి అవి నేనైతే లాస్ట్లో వేసేసుకుంటాను. మొత్తం అదంతా వేసేసుకొని అదంతా అయిపోయిన తర్వాత నేను ప్లేట్ అయితే మూత పెట్టేసాను. కంపల్సరీ మీరు కూడా మూత పెట్టుకోండి, ఎందుకంటే అవి పాప్కార్న్ లాగా పేలుతూ ఉంటాయండి. ఇంకా మనకి రెడీ అయిపోయే దగ్గరలోకి వస్తుందండి. రెడీ అయిపోయాయండి మనకి ఫ్రై అయితే. చూడండి, నేను కారం అనేది ఎక్కువ వేసుకున్నాను, ఎంత కలర్ఫుల్గా కనిపించిందో. మీకు నోరూరుతుంది కదా.